వెల్కమ్ టు ఏబియన్ క్లినిక్. జాయింట్ పెయిన్స్ ఏ వయసు వారి నుండి మొదలవుతాయి? అందుకు గల కారణాలు ఏమిటి? ఆర్థరైటిస్ లో ఎన్ని రకాలుంటాయి? హోమియోలో గల చికిత్సా విధానాలు ఏమిటో హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సురేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు. అసలు ఆర్థరైటిస్ అంటే ఏమిటండి? అది రావడానికి గల కారణాలు ఏమిటి? జనరల్ గా ఆర్థరైటిస్ అంటే మనకు కీళ్ళు ఎక్కడైతే అరిగిపోతాయో దీన్ని మనం ఆర్థరైటిస్ అని అంటారు. సో చాలా వెరైటీస్ ఆఫ్ ఆర్థరైటిస్ అనేటివి ఉండడం జరుగుతుంది. బేసిక్ గా మనకి ఏంటంటే వయసు పైబడిన వాళ్ళలో ఎక్కడైతే కీళ్ళ నొప్పులు వస్తాయో, ఈ జాయింట్ పెయిన్స్ సివియారిటీ ఎక్కడైతే ఉంటుందో వీటిని గుర్తించడం మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఈ జాయింట్ పెయిన్స్ ని ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటారు. ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటారు అనమాట. రెండవ రకం వచ్చేసి రుమటైడ్ ఆర్థరైటిస్ అని అంటారు. ఇది వచ్చేసి మనకు వయసు పైబడిన వాళ్ళలో లేదా చిన్న వయసు దగ్గర నుంచి పెద్ద వయసు వారి వరకు, ముఖ్యంగా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ లో ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ అనేవి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మూడోది వచ్చేసి గౌటీ ఆర్థరైటిస్ అని అంటారు. గౌటీ ఆర్థరైటిస్ లో ముఖ్యంగా మనకి ఏంటంటే ఎక్కువగా నాన్ వెజ్ తినడం వల్ల, ఇట్లాంటి ఫుడ్ ప్రోటీనిషియస్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఎక్కువగా గౌటీ ఆర్థరైటిస్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. నాలుగోది వచ్చేసి సోరియాసిస్ ని ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తుంటారో అలాంటి వాళ్ళలో మొదలయ్యే కీళ్ళ నొప్పుల్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అని అంటారు. ఇదే కాకుండా యాంకలైజింగ్ స్పాండిలోసిస్, తర్వాత ఎస్ఎల్ఈ లాంటి కండిషన్స్. సో చాలా వెరైటీస్ ఆఫ్ ఆర్థరైటిస్ అనేది ఉండడం జరుగుతుంది. ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్, రియాక్టివ్ ఆర్థరైటిస్, సో మెనీ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ అనేది ఉండడం జరుగుతుంది. బట్ బేసిక్ గా మనకి ఏంటంటే వయసు పైబడిన వాళ్ళలో ముఖ్యంగా చిన్న వయసులో నుంచి పెద్ద వయసు వారి వరకు ఏ టైప్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ వస్తాయో ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ముఖ్యంగా 40 ఇయర్స్ తర్వాత, 50 ఇయర్స్ తర్వాత వయసు పైబడిన వాళ్ళలో ముఖ్యంగా మొదలయ్యే కీళ్ళ నొప్పుల్ని ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటారు. ఆస్టియో ఆర్థరైటిస్ రావడానికి ముఖ్యంగా వెయిట్ ఎక్కువగా ఉండడం, రెండవది ఎక్కువగా ఓవర్ యూజ్ ఆఫ్ జాయింట్స్ అని అంటారు. సో ఎక్కువగా పని చేయడం, బరువులు ఎత్తుకు వెళ్ళడం, దీని తర్వాత ఎక్కువగా వయసు పైబడిన వాళ్ళలో కాల్షియం డెన్సిటీ ఏదైతే ఉంటుందో ఎముకల్లో తొందరగా తగ్గిపోవడం. సో దీనివల్ల ముఖ్యంగా కాళ్ళ లోపల ఉండే గుజ్జు ఏదైతే ఉంటుందో గుజ్జు అనేది తొందరగా అరిగిపోవడం జరుగుతుంది. ఈ కండిషన్స్ వల్లనే ఆస్టియో ఆర్థరైటిస్ అనే కండిషన్ తొందరగా రావడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో 50 ఇయర్స్ తర్వాత ఒక మోకాలు కానీ లేకపోతే ఎక్కడెక్కడైనా జాయింట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ పెయిన్ సివియారిటీ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. డాక్టర్ గారు, ఇప్పుడు మన ఫస్ట్ కాలర్ తీసుకుందాం. బాలస్వామి రెడ్డి గారు లైన్ లో ఉన్నారు. హలో హలో మేడం, చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్, చెప్పండి. సార్ నాకు 10 రోజుల నుంచి మోకాలు నొప్పి ఉంది సార్, తగ్గలేదు, టాబ్లెట్స్ అన్నీ కూడా. ఓకే, 10 డేస్ నుంచే ఉందండి. మీ వయసు ఎంత? 59 సార్. ఓకే, జనరల్ గా ఏంటంటే ఏ టైప్ ఆఫ్ మీకు ముఖ్యంగా ఏంటంటే ఏ కాలు ఎక్కువగా ఉంది? కుడి సైడ్ ఉందా, ఎడమ సైడ్ ఉందా? లెఫ్ట్ సార్. ఎక్స్రే ఏమైనా చేయించారా? ఎక్స్రే తీయించాను సార్, ఏదో కొద్దిగా అరుగుదల ఉందన్నారు. ఓకే, మెడిసిన్స్ ఇప్పుడు వాడుతున్నారండి, వాడట్లేదా? వాడుతున్నాం సార్. ఓకే, మెడిసిన్స్ వాడుతుంటే పెయిన్స్ తగ్గుతున్నాయా, అలాగే వస్తుందండి? తగ్గలేదు సార్, వేసుకునేప్పుడు కొద్దిసేపు తగ్గుతుంది, మళ్ళీ తగ్గలేదు సార్. ఓకే, జనరల్గా ఏంటంటే దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటారు. ముఖ్యంగా మనకేంటంటే అందరికీ తెలిసిన మోకాల నొప్పులు ఏవైతే ఉంటాయో దీన్నే మనం ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటారు. ఎక్కువగా మనకేంటంటే 2 మోకాల చిప్పలు ఏవైతే ఉంటాయో, చిప్పల లోపల ఉండే ఎముకలు ఏవైతే ఉంటాయో వీటిలో కార్టిలేజ్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ కార్టిలేజ్ ఎక్కడైతే ఉంటుందో ఆ కార్టిలేజ్ అనేది పూర్తిగా అరిగిపోవడం జరుగుతుంది అనమాట. సో ఈ అరిగిపోయినప్పుడు నడిచేటప్పుడు, మెట్లెక్కేటప్పుడు, దిగేటప్పుడు, నడిచేటప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ఈ పెయిన్ సివియారిటీ అనేది మోకాల లోపల ఒక సైడ్ అయినా రావచ్చు లేదా 2 సైడ్లు అయినా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. దీన్నే మనం ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటారు. సో దీనికి ఏంటంటే బేసిక్ గా సింపుల్ ఇన్వెస్టిగేషన్ ఎక్స్రే ఆఫ్ నీ జాయింట్స్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఒకసారి ఎక్స్రే అనేది చేయించండి. చేయిస్తే మనకు ఎక్కడ డ్యామేజ్ అవుతుంది, ఎక్కడ డీజనరేటివ్ చేంజెస్ వస్తున్నాయి, ఎక్కడ అరుగుదల సివియారిటీ ఎక్కువ ఉంది, దీంతో పాటు లోపల గుజ్జు ఏదైతే ఉందో ఇది ఆయిల్ సబ్స్టెన్స్ ఉండడం జరుగుతుంది. దీన్ని సైనవల్ ఫ్లూయిడ్ అని అంటాం అనమాట. ఈ సైనవల్ ఫ్లూయిడ్ తగ్గినా కూడా ఎముకలు అనేటివి ఎండిపోవడం జరుగుతుంది. ఈ డీజనరేటివ్ చేంజెస్ అనేవి ఎక్కువ అయిపోవడం వలన జనరల్ గా నడిచేటప్పుడు, కూర్చునేటప్పుడు, మెట్లెక్కేటప్పుడు ఈ పెయిన్ సివియారిటీ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. దీన్నే మనము ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటారు. దీనికి ఏంటంటే పెయిన్ కిల్లర్స్ లాంటి మెడికేషన్ అవసరం లేకుండా పూర్తిగా హోమియోపతి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే కంప్లీట్ గా తగ్గిపోయే అవకాశం ఉంటుందండి. మీకు దగ్గరలో తిరుపతి బ్రాంచ్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఉంటే ఒకసారి రిపోర్ట్స్ తీసుకెళ్లి కన్సల్ట్ అవ్వండి. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ వైజాగ్ నుంచి వెంకటేష్ గారు ఉన్నారు. వెంకటేష్ గారు చెప్పండి. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే సార్. నేను యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ తో బాధపడుతున్నానండి. నాకు 16 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ ఉందని డిటెక్ట్ అయింది. ఓకే, ఫ్రమ్ అట్ ద టైమ్ ఇంగ్లీష్ లో మెడిసిన్ లేదని ఫిజియోథెరపీ, పెయిన్ కిల్లర్స్ వాడేవాడిని. ఓకే, ఇప్పుడు నా ఏజ్ 40 ఇయర్స్. ఓకే, నేను ఏది చేయలేకపోతున్నాను సార్. ఇప్పుడు స్టిఫ్నెస్, విపరీతమైన స్టిఫ్నెస్, విపరీతమైన పెయిన్స్ మొత్తం లోవర్ బ్యాక్ నుంచి అప్పర్ బ్యాక్ వరకు, స్పైనల్ కార్డ్ అంతా, తర్వాత హిప్ జాయింట్స్, మూమెంట్స్ అన్ని చాలా టైట్ గా ఉన్నాయి. అవును, ఓకే సార్. ఇప్పుడు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయించారండి HLA-B27?
ఇన్వెస్టిగేషన్ ఇంకా చేయించలేదండి. HLA-B27 డిటెక్టెడ్, ట్వైస్ డిటెక్టెడ్. ఓకే, ఇప్పుడు జనరల్ గా ఏంటంటే హోమియోలో మనకు ఓకే చెప్తానండి. HLA-B27 ఏదైతే ఉందో దీన్ని మనం యాంకిలైజింగ్ స్పాండిలోసిస్ అని అంటాం. సో యాంకిలైజింగ్ స్పాండిలోసిస్ అంటే మనకు బాడీలో ముఖ్యంగా వెన్నెముక ఏదైతే ఉంటుందో వెన్నెముకతో పాటు చిన్న చిన్న జాయింట్స్ అంటే మనకు చేతి వేళ్ళు, పాదాల వేళ్ళు, తర్వాత బాడీలో ఉన్న ప్రతి ఒక్క జాయింట్ ఏదైతే ఉంటుందో ఇది వచ్చేసి మనకు ఆటోఇమ్యూన్ డిజార్డర్ అని అంటారనమాట. సో బాడీలో శరీరంలో రక్షించాల్సిన రక్షణ వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఆ రక్షణ వ్యవస్థ అనేది పూర్తిగా మనకు లోపించడం వలన లేదా పొరపాటున ఈ జాయింట్స్ మీద దాడి చేయడం వలన ముఖ్యంగా ఈ టైప్ ఆఫ్ కీళ్ళ నొప్పులు అనేవి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. రెండవ రీజన్ ఏంటంటే జనరల్ గా ఫ్యామిలీలో కానీ ఎవరికైనా పేరెంట్స్ లో కానీ ఎవరికైనా యాంకిలైజింగ్ స్పాండిలోసిస్ అనేది ఉంటే వీళ్ళ యొక్క నెక్స్ట్ జనరేషన్స్ లో కానీ చిన్న పిల్లల్లో జనరల్ గా వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న వయసు దగ్గర నుంచే స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనమాట. సో యాంకిలైజింగ్ స్పాండిలోసిస్ ఏదైతే ఉందో దీనికి నార్మల్ గా మనం ఇచ్చే మెడికేషన్స్ ఏవైతే ఉంటాయో పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం కానీ లేకపోతే స్టెరాయిడ్ మెడికేషన్స్ లాంటివి కానీ జనరల్ గా యూస్ చేయడం అనేది జరుగుతుంది. సో డిపెండ్స్ ఆన్ ద పెయిన్ బట్టి, సివియారిటీ బట్టి, ఈ పెయిన్ కిల్లర్స్ డోసేజ్ ని బట్టి సో గ్రాడ్యువల్ గా ట్యాంపర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. బట్ హోమియోపతిక్ మెడికేషన్స్ ద్వారా మనకేంటంటే పెయిన్ సివియారిటీ ఎక్కడైతే ఎక్కువగా వస్తుందో ఆ పెయిన్ సివియారిటీని తగ్గించే అవకాశం ఉంటుంది. బాడీలో ఇమ్యూనిటీ ఎక్కడైతే పెరుగుతుందో, ఇమ్యూనిటీ ఎక్కడైతే తగ్గుతుందో, ఆ ఇమ్యూనిటీ డిజార్డర్ ఎక్కడైతే తగ్గుతుందో ఆ ఇమ్యూనిటీని మెయింటైన్ చేసేదానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు బాడీలో ఎక్కడెక్కడైతే స్టిఫ్నెస్ ఎక్కువగా వస్తుందో ఆ స్టిఫ్నెస్ ని తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. జాయింట్స్ ఎక్కడైతే బిగుసుకుపోతుంటాయో ఆ జాయింట్స్ డిక్రీజ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు చాలా మందిలో ఆకలి తగ్గిపోవడం, నీరసం ఎక్కువగా ఉండడం, తర్వాత ఆకలి, దీంతో పాటు రక్తం చాలా వరకు తగ్గిపోవడం లాంటి కండిషన్స్ యాంకిలైజింగ్ స్పాండిలోసిస్ లో ఎక్కువగా రావడం జరుగుతుంది. వీళ్ళు పడుకొని ఒక సైడ్ కి టర్న్ అవ్వాలన్నా కూడా పెయిన్ సివియారిటీస్ అంత సివియర్ గా ఉండడం జరుగుతుంది. సో యాంకిలైజింగ్ స్పాండిలోసిస్ కి హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉందండి. దీంట్లో ఏంటంటే కాన్స్టిట్యూషనల్ థెరపీ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు దగ్గరలో ఉన్న బ్రాంచెస్ లో వైజాగ్ బ్రాంచ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఉంటుంది. ఒకసారి రిపోర్ట్స్ తీసుకెళ్లి కన్సల్ట్ అవ్వండి. ప్రాపర్ గా కొన్ని నెలల పాటు ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే యాంకిలైజింగ్ స్పాండిలోసిస్ నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ గుంటూరు నుంచి నాగూర్ గారు ఉన్నారు. చెప్పండి నాగూర్ గారు. హలో 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 చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ నా ప్రాబ్లం వచ్చేసి బోత్ ఆఫ్ నా 2 legs ని కంపేర్ చేస్తున్నప్పుడు నా లెగ్ ఒకటి సౌండ్ వస్తుంది సార్, టచ్ టచ్ అని. దాని నుంచి ఏమైనా అరిగిందా అని నాకు కాస్త ఓకే అనిపిస్తుంది సార్. 2 మోకాళ్ళు వస్తున్నాయండి, ఒక మోకాలు వస్తుందా? ఒక మోకాలే మేడం. ఓకే, ఏ సైడ్ ఎక్కువగా ఉంది? కుడి సైడ్ ఎక్కువ ఉందా, రైట్ సైడ్ ఎక్కువ ఉందా, లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉందా? కుడి సైడ్ సార్. ఓకే, ఎక్స్రే ఏమైనా చేయించారా? లేదు సార్, అసలు ఏం చేయించాలా. ఓకే ఓకే సార్, ఫస్ట్ ఏంటంటే మీకు ఎక్కడైతే ఏ సైడ్ అయితే జాయింట్ పెయిన్ సివియర్ గా వస్తుందో ఫస్ట్ దానికి ఎక్స్రే అనేది చేయించండి. సో ఎక్స్రే చేయిస్తే మనకేంటంటే జాయింట్ లోపల గుజ్జు ఎంతవరకు కరిగింది, లేక జాయింట్స్ ఏమైనా దగ్గరకు వస్తున్నాయా, ఇది మనం చూసేదానికి అవకాశం ఉంది. రెండవది వచ్చేసి మోస్ట్ కామన్ డిజార్డర్ మనకి ఏంటంటే ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్, రెండవది వచ్చేసి రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ గౌటీ ఆర్థరైటిస్ కానీ జనరల్ గా ఈ టైప్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. రెండవ కండిషన్స్ లో మనకేంటంటే రుమటైడ్ ఆర్థరైటిస్ లో ఫస్ట్ బేసిక్ గా ఒక 3 to 6 months వరకు మనకేంటంటే పెద్ద పెద్ద జాయింట్స్ లో ఫస్ట్ ఎఫ్యూజన్ రావడం, కాలు మొత్తం వాసిపోయినట్టు ఉండడం, దీంతో పాటు నడిచేటప్పుడు పెయిన్ సివియారిటీ ఎక్కువగా ఉండడం, వాపులు వచ్చేసేయడం, నడిచేటప్పుడు 24 hours పెయిన్ సివియారిటీ ఎక్కువగా కనిపించడం, ఆకలి తగ్గిపోవడం, మనిషి వెయిట్ లాస్ అవ్వడం, ఇలాంటి కండిషన్స్ ఏవైతే ఉంటాయో జనరల్ గా రుమటైడ్ ఆర్థరైటిస్ కండిషన్స్ లో ఫస్ట్ బిగ్ జాయింట్స్ ఏవైతే ఉంటాయో, పెద్ద జాయింట్స్ ఏవైతే ఉంటాయో వీటి మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత కొద్ది రోజుల తర్వాత 6 to 8 months తర్వాత మనకేంటంటే ఈ పెద్ద పెద్ద జాయింట్స్ లోపల పెయిన్ రావడం ఇదంతా తగ్గిపోయి చిన్న జాయింట్స్ మీద ఎక్కువగా ప్రభావం చూపించేదానికి అవకాశం ఉంటుంది. సో కామన్ గా మనకేంటంటే ఈ చిన్న చిన్న జాయింట్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయి బాడీలో ఆ చిన్న జాయింట్స్ మెయిన్ గా మనకు చేతి వేళ్ళు, పాదాల వేళ్ళు, తర్వాత ముఖ్యంగా చెస్ట్ లోపల రిబ్స్ దగ్గర, తర్వాత బాడీలో మెడ దగ్గర, పాదాల దగ్గర ఎక్కువగా ఈ చిన్న చిన్న జాయింట్స్ అనేవి ఉండడం జరుగుతుంది అనమాట. సో ఈ జాయింట్ పెయిన్ సివియారిటీ ఎక్కడైతే వస్తుందో ఆ పెయిన్ సివియారిటీ పూర్తిగా తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. మూడవది వచ్చేసి గౌటీ ఆర్థరైటిస్ అని అంటారు. ఎక్కువగా నాన్ వెజ్ ఎవరైతే తింటారో, టమాటాస్ ఎవరైతే ఎక్కువగా తింటారో, సో అలాంటి వాళ్ళలో ఎక్కువగా ఈ గౌటీ ఆర్థరైటిస్ యూరిక్ యాసిడ్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఎక్కువగా పెరిగిపోవడం వల్ల ఇలాంటి పెయిన్ సివియారిటీ అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఒకసారి ఎక్స్రే తీయించి మీకు దగ్గరలో గుంటూరు బ్రాంచ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఉంటుందండి, ఒకసారి రిపోర్ట్ తీసుకెళ్లి కన్సల్ట్ అవ్వండి. ప్రాపర్ గా అనాలిసిస్ చేసి ఇది ఆస్టియో ఆర్థరైటిసా లేకపోతే గౌటీ ఆర్థరైటిస్ ఉందా ఈ కండిషన్స్ ని గుర్తించి దీనికి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే కంప్లీట్ గా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ వైజాగ్ నుంచి బిఎన్ రావు గారు ఉన్నారు. రావు గారు చెప్పండి. చెప్పండి, మాట్లాడండి. మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి వివరించండి. హలో హలో చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. ఏం లేదు, మా మిస్సెస్ కి ఫర్ ద లాస్ట్ 6 years
ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ పాజిటివ్ గా వచ్చింది. ఓకే. మేము ఒక 2 years పాటు మామూలుగా మన వీళ్ళకి చూపించడం జరిగింది. ఓకే. మన అలోపతి దీనికి రుమటాలజిస్ట్ కి చూపించారు. రుమటాలజిస్ట్ కి చూపించడం అయింది. స్టెరాయిడ్స్ అది వాడాలని చెప్పారు, వాడింపారు. ఓకే. దానివల్ల కొంచెం రిలీఫ్ అది ఉండడం జరిగింది. తర్వాత హోమియో అనగానే కొంచెం హోమియోకి వెళ్ళడం జరిగింది. ఓకే. కానీ రిలీఫ్ ఈ డిఫార్మిటీ మొదలైపోయింది అనమాట హోమియోలోని. పెయిన్స్ ఎక్కువైపోయి. ఓకే. ఎక్కడ డిఫార్మిటీస్ మొదలయ్యాయండి? చేతులకా కాళ్ళకా? కాళ్ళు వేళ్ళు కొంచెం సైడ్ కి వంగిపోవడం అనేది జరగడం, అది కూడా మనం చూపిస్తూ ఉంటారు కదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో ఎలా జరుగుతుంది అన్నది. అవునండి. సివియారిటీ పెరిగితే ఆ రకంగా మొదలైంది అనమాట. ఓకే. సో మళ్ళీ హోమియో నుంచి మనం ఇంగ్లీష్ మెడిసిన్స్ కి వెళ్ళడం జరిగింది. ఓకే. అయితే ఈ 4 years ని బట్టి దానివల్ల ఏంటంటే నిలబడుతున్నాయి, అంటే పెయిన్స్ నొప్పి లేకుండా ఉంటున్నాయి తప్పించి ఆ సివియారిటీ కానీ అదేమీ తగ్గట్లేదు. ఓకే. ఇప్పుడు స్టెరాయిడ్స్ అన్నది చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తున్నట్టుగాను అనిపిస్తున్నది మనకి. అంటే సైడ్ ఎఫెక్ట్లు మీకు ఏ విధంగా చూపిస్తున్నాయండి? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుందా, లేకపోతే ఇంకా ఏమైనా కాంప్లికేషన్స్ ఏమైనా వస్తున్నాయా? అంటే అలాగే కాదు, ఎలా అంటే ఆస్తమా దీనిలాగా అక్కడ చెస్ట్ దీనికి అప్పుడు మళ్ళీ చెస్ట్ ఫిజిషియన్ కి చూపించడం అది జరిగింది. ఓకే. అయితే ఇప్పుడు అందరూ చెప్పేది ఏంటంటే వాటికి ఈ ఇప్పటిదాకా జరిగిన డ్యామేజ్ అయితే అయిందో అది జరగనంత వరకు మళ్ళీ ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి అవుతుంది తప్పించి క్యూర్ అన్నది మాత్రం లేదని చెప్తున్నారు. అది ట్రూ కదా? ఎస్ సార్. జనరల్ గా ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది రుమటైడ్ ఆర్థరైటిస్ అని అంటాం అనమాట. ఇది క్లియర్ కట్ కేస్ ఆఫ్ రుమటైడ్ ఆర్థరైటిస్ అనమాట. రుమటైడ్ ఆర్థరైటిస్ లో మనకి ఏంటంటే జాయింట్ పెయిన్ సివియారిటీ ఏదైతే ఉందో 24 hours కంటిన్యూస్ గా పెయిన్ సివియారిటీస్ అనేది రావడం, ఎక్కువగా చిన్న చిన్న జాయింట్స్ ఏవైతే ఉంటాయి చిన్న చిన్న జాయింట్స్ లో సివియారిటీ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. సో ఈ పెయిన్ సివియారిటీతో పాటు డిఫార్మిటీస్ అని అంటాం. జనరల్ గా ఏంటంటే మోర్ దెన్ 20 years తర్వాత కానీ లేకపోతే జనరల్ ఆన్ అండ్ యావరేజ్ గా 15 years తర్వాత రుమటైడ్ ఆర్థరైటిస్ కండిషన్స్ లో మనకి డిఫార్మిటీస్ రావడం జరుగుతుంది. డిఫార్మిటీస్ అంటే మనకు చేతులు కాళ్ళు వంకర్లు వచ్చేసేయడం అనమాట. సో చేతులు ఎక్కడైతే ఉంటాయి మొత్తం డిఫార్మిటీస్ తో అంటే వంగిపోవడం, ఏ పని చేసుకోలేకపోవడం, జాయింట్స్ ఎక్కడైతే ఉంటాయి ఒక సైడ్ కి వంగిపోవడం లాంటివి జరుగుతుంది. ఇది చేతులకైనా రావచ్చు, పాదాలకైనా రావచ్చు, చేతి మణికట్టు దగ్గర అయినా రావచ్చు, ఎల్బో జాయింట్స్ కైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. అదేవిధంగా మోకాళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో దీంట్లో మెయిన్ గా రావడానికి కాట్లేజ్ ఎక్కడైతే ఉంటుందో కాట్లేజ్ అనేది పూర్తిగా డిస్ట్రక్షన్ అయిపోవడం వలన ఎక్కడైతే జాయింట్ అనేది ఉంటుందో ఆ జాయింట్స్ యొక్క ఫ్యూజ్ అయిపోవడం వలన ఈ పెయిన్ సివియారిటీస్ ఎక్కువగా రావడం జరుగుతుంది. సో ఈ పెయిన్ సివియారిటీస్ ఎక్కడైతే వస్తాయో దీనికి జనరల్ గా మనం స్టెరాయిడ్ మెడికేషన్స్ వాడడం, పెయిన్ కిల్లర్స్ లాంటివి తీసుకోవడం వలన పెయిన్ సివియారిటీ అనేది కంప్లీట్ గా సబ్సైడ్ అయిపోవడం జరుగుతుంది. సో రుమటైడ్ ఆర్థరైటిస్ లో మనకి ఏంటంటే కాంప్లికేషన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మీ వైఫ్ కి ఇప్పుడు ఏదైతే కాంప్లికేషన్స్ వచ్చాయో దీన్ని ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్ అని అంటారనమాట. సో అందుకే మీరు చెస్ట్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి కఫం లాగా ఫామ్ అవడం, కొందరికి ఆస్తమా లాగా కండిషన్స్ డెవలప్ అవడం, ఈ కామన్ కండిషన్స్ అండి రుమటైడ్ ఆర్థరైటిస్ లో. చాలా ఏండ్ల తరబడి ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ ఎవరికైతే ఉంటుందో ఆ రుమటైడ్ ఆర్థరైటిస్ లో ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్ అని అంటారనమాట. ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్ లో ముఖ్యంగా ఊపిరితిత్తుల లోపల ఉన్న అల్వియోల్ అనేది డ్రై అయిపోవడం జరుగుతుంది. సో ఇట్లాంటి కండిషన్స్ కూడా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల మీకు ఏంటి అడ్వాంటేజ్ అంటే పెయిన్ సివియారిటీ ఎక్కడైతే ఉంటుందో ఆ పెయిన్ సివియారిటీ వితౌట్ స్టెరాయిడ్ మెడికేషన్స్ తోటి తగ్గేదానికి అవకాశం ఉంటుంది. రెండవది వచ్చేసి డిఫార్మిటీస్ మొదలయ్యాయని చెప్తున్నారు. డిఫార్మిటీస్ అనేది ఒక 25 to 30% వరకు డిఫార్మిటీస్ రాకుండా అరెస్ట్ చేసేదానికి అవకాశం ఉంటుందండి. దీంతో పాటు పెయిన్ కిల్లర్స్ మీద డిపెండెన్సీని తగ్గించుకునే దానికి అవకాశం ఉంటుంది. బాడీలో ఇమ్యూనిటీని పెంచేదానికి అవకాశం ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకునే దానికి అవకాశం ఉంటుంది. దీనికి మీరు హోమియోపతి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. మీకు దగ్గరలో వైజాగ్ బ్రాంచ్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఉంటుంది. ఒకసారి రిపోర్ట్స్ తీసుకెళ్లి కన్సల్ట్ అవ్వండి. ఆర్థరైటిస్ కి పరిష్కారాలు తెలుసుకునే ముందు ఏబిఎన్ క్లినిక్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ విత్ us. వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. సురేందర్ గారు ఇప్పుడు మన నెక్స్ట్ కాల్ అని తీసుకుందాం. భీమవరం నుంచి అరుణ్ గారు లైన్ లో ఉన్నారు. చెప్పండి అరుణ్ గారు. అదే మోకాలు అరిగిందండి. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే మేడం. అది నాకు మోకాలు అరిగిందండి. మొన్న ఎక్స్రే తీయించుకున్నాను. ఓకే అమ్మా. అందుకని ఒకసారి మీ దగ్గర అడుగుదాం అని చెప్పని. నాకు ఇస్నోఫియా ఉందండి ఒక 30 ఏళ్ల నుంచి. ఓకే. చేతుల మీద అది కూడా బొల్లు మచ్చల కింద అది కూడా వచ్చినాయి. వాటికి కూడా నేను ఇక్కడ పల్లెటూరులో హోమియోపతి మందులే వాడుతున్నానండి. ఒకసారి మీతో మాట్లాడదామని చేశానండి. ఓకే అమ్మా. పెయిన్ సివియారిటీ తగ్గిందా తగ్గట్లేదా? హలో, ఇప్పుడు పెయిన్ సివియారిటీ తగ్గిందా తగ్గట్లేదమ్మా మెడిసిన్స్ వాడిన తర్వాత? అంటే నేను తెల్ల మచ్చలకు వాడుతున్నానండి. మోకాళ్ళ నొప్పులకి ఏం వాడట్లేదండి. ఇప్పుడు టీవీలో చూసి మీకు ఫోన్ చేస్తానండి. ఓకే మేడం. జనరల్ గా ఈ తెల్ల మచ్చలు ఎప్పటి నుంచి ఉన్నాయమ్మా?
15 సంవత్సరాల నుంచి ఉన్నాయండి. ముఖానికైతే రాలేదు, మోకాళ్ళకి చేతులకి. ఓకే. అయితే ఆయాసం మటుకి 30 సంవత్సరాల క్రిందటి నుంచి ఉందండి. అన్ని రకాలు వాడాను. హోమియోపతి వాడాకనే ఆయాసం కూడా నాకు ఎక్కువగా రావటం తగ్గిందండి. ఇప్పుడు ఇన్హేలర్ వాడతానండి, రోజుకొకటి. ఆస్టాలిన్ వాడతానండి. ఓకే అమ్మా, జనరల్ గా ఏంటంటే వయసు పైబడిన వాళ్ళలో వచ్చే జాయింట్ పెయిన్స్ ని ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటాం అనమాట. ఆస్టియో ఆర్థరైటిస్ లో మనకి ఏంటంటే మోకాళ్ళు ఎక్కడైతే ఉంటాయో ఎక్కువగా బరువు పనులు చేయడం వలన, లేకపోతే కాన్స్టెంట్ గా కూర్చొని పని చేయడం వలన, ఎక్కువగా బరువులు మోయడం వలన, మెట్లు ఎక్కిన దిగిన పెయిన్ సివియారిటీ ఏదైతే ఉంటుందో, మోకాళ్ళ లోపల ఉన్న గుజ్జు ఏదైతే ఉంటుందో గుజ్జు అనేది పూర్తిగా అరిగిపోతుందమ్మా. దీని లోపల ముఖ్యంగా కాట్లేజ్ ఏదైతే ఉంటుందో కాట్లేజ్ అనేది పెయిన్ సివియారిటీ ఎక్కువగా రావడం. కాట్లేజ్ అరిగిపోతే ఆటోమేటిక్గా పెయిన్ సివియారిటీ అనేది ఉండడం. కొద్దిసేపు నుంచొని పని చేసుకున్నా, ఇలా వంగి కూర్చున్నా, కింద కూర్చొని పైకి లేస్తున్నా ఈ పెయిన్ సివియారిటీ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది అనమాట. సో మోకాళ్ళ నొప్పులు ఎక్కడైతే ఉన్నాయో ఆ పెయిన్ సివియారిటీ తగ్గేదానికి, లోపల గుజ్జు ఎక్కడైతే అరుగుతుందో ఆ గుజ్జు పెంచేదానికి హోమియోపతి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. కంటిన్యూస్ గా హోమియోపతి మెడికేషన్స్ అనేది వాడితే పెయిన్ సివియారిటీ కూడా తగ్గే అవకాశం ఉంటుందమ్మా. మీరు ఆల్రెడీ హోమియోపతి వాడని అంటున్నారు, ఆస్తమా తగ్గింది అంటున్నారు. దీంతో పాటు నీ పెయిన్స్ కూడా మెడిసిన్స్ అనేది వాడితే పూర్తిగా జాయింట్ పెయిన్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. మీకు దగ్గరలో రాజమండ్రి బ్రాంచ్ ఉంటుంది, ఒకసారి రిపోర్ట్స్ తీసుకెళ్లి కన్సల్ట్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ కాలర్ విజయవాడ నుంచి అనిల్ గారు ఉన్నారు. చెప్పండి అనిల్ గారు. హలో, నమస్కారం మేడం. చెప్పండి, వింటున్నారు, చెప్పండి సార్. నమస్కారం సార్. చెప్పండి సార్. నమస్తే. నేను 2 times కింద పడ్డాను సార్. ఓకే. అయితే విజయవాడ డాక్టర్ గారు కలిస్తే ఎంఆర్ఐ తీపిచ్చారు సార్. ఎంఆర్ఐ తీయించారు, జాయింట్ కట్ అయింది అన్నారు. ఓకే. అయితే ఏసీఎల్ కంప్లీట్ అమ్మా, సర్జరీ చేయించాలన్నారు సార్. ఓకే. తర్వాత మనం ఈ హోమియో ద్వారా టాబ్లెట్లు ఏమైనా తగ్గుతా, కంపల్సరీ సర్జరీ చేయాలా? అంటే టేర్ ఉందని చెప్పారండి, ఏసీఎల్ టేర్ ఉందని చెప్పారా? లిగమెంటల్ టేర్ ఏమైనా ఉందని చెప్పారా? కట్ అయిందమ్మా. ఓకే. లెగమెంట్ కట్ అయింది, సర్జరీ చేయాలి సార్. ఓకే సార్. జనరల్ గా ఏంటంటే మనం సర్జరీ చేసుకుంటే ఎన్ని రోజులు నడవగలం సార్? ఓకే. జనరల్ గా చూడండి అనిల్ గారు, జనరల్ గా ఏంటంటే మనకు నడిచేటప్పుడు, కూర్చునేటప్పుడు, ఎక్కడైనా పరిగెత్తేటప్పుడు స్ట్రెంగ్త్ మనకి ఏంటంటే లిగమెంట్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. మనకు జాయింట్ ఏదైతే ఉంటుందో జాయింట్స్ లో బోన్స్ మాత్రమే కాకుండా ముఖ్యంగా వాటి మధ్యలో ఉండే కాట్లేజ్ అనేది ఉండడం జరుగుతుంది. సపోర్టివ్ స్ట్రక్చర్స్ గా మనకి ఏంటంటే మజిల్స్ అనేటివి ఉండడం జరుగుతుంది, లిగమెంట్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. సో లిగమెంట్స్ ఏంటంటే మనకు ఎక్కడైనా హైపర్ ఎక్స్టెన్షన్ అంటే పరిగెత్తేటప్పుడు, కూర్చునేటప్పుడు, నుంచునేటప్పుడు, సడన్ గా పై నుంచి కిందికి దుంకేటప్పుడు, సో నడిచేటప్పుడు, ఇవేంటంటే మన మోకాలని కానీ ఎక్కడైనా జాయింట్స్ ఎక్కడైతే ఉంటాయి వీటిని స్టెబిలైజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో గట్టిగా పట్టి ఉంచేదానికి ఇవి స్క్రూస్ మాత్రం పనిచేయడం జరుగుతుంది. సో ఎక్కడైతే మనకి లిగమెంట్స్ అనేటివి ఎప్పుడైతే కింద పడడం జరుగుతుందో అట్లాంటి వాటిల్లో కొన్ని కండిషన్స్ లో లిగమెంటల్ టేర్ అని అంటాం అనమాట. లిగమెంట్స్ ఎక్కడైతే ఉంటే కట్ అయిపోవడం జరుగుతుంది. సో ఇవి కామన్ గా అందరికి జరుగుతుంటది. సో లిగమెంటల్ టేర్ ఎక్కడైతే వస్తుందో ఆ లిగమెంటల్ టేర్ కి ఏదైతే ఉందో సర్జరీ చేసి రిపేర్ చేయించుకోవడం అనేది జరుగుతుంది. దీన్ని లిగమెంటల్ టేర్ రిపేర్ అని అంటారు అనమాట. సో లిగమెంటల్ టేర్ రిపేర్ చేసుకున్న తర్వాత మీరు పెయిన్ సివియారిటీ ఏదైతే ఉంటుందో ఒక 3 to 6 weeks వరకు ఈ పెయిన్ సివియారిటీ ఏదైతే ఉందో పెయిన్ సివియారిటీ తగ్గించుకున్న తర్వాత ఒకసారి హోమియోపతి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే ఈ మజిల్ ఫైబర్స్ ఏవైతే ఉంటాయో వీటిని స్ట్రెంథెన్ చేసేదానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు లిగమెంటల్ టేర్ ఎక్కడైతే వచ్చిందో మళ్ళీ లిగమెంటల్ టేర్ కాకుండా ఉండేదానికి ట్రీట్మెంట్ అనేది తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. మీకు దగ్గరలో విజయవాడ బ్రాంచ్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఉంటుంది. ఒకసారి లిగమెంటల్ సర్జరీ చేయించుకున్న తర్వాత రిపోర్ట్స్ తీసుకెళ్లి కన్సల్ట్ అవ్వండి. ఓకే, మన నెక్స్ట్ కాలర్ గుంటూరు నుంచి శ్రీధర్ బాబు గారు ఉన్నారు. చెప్పండి శ్రీధర్ బాబు గారు. నమస్తే అండి. చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారు నమస్తే అండి. చెప్పండి సార్. శ్రీధర్ గారు, 3 months బ్యాక్ నేను నిద్రలో మెడ పట్టేసినట్టుగా ఉంటే చేతులు జాలు వచ్చినట్టుగా అనిపించింది నాకు. సరే నేను ఇక్కడ లోకల్లో హోమియోపతి డాక్టర్ గారి నుంచి వెళ్ళాను. సర్వికల్ స్పాండిలైటిస్ అని చెప్పారు. అయితే 3 months నుంచి కంటిన్యూగా వారు ఇచ్చిన మెడిసిన్స్ వాడుతున్నాము. అయితే ఈ పూర్తిగా రికవర్ కాలేదు, దానికి ఏమన్నా ప్రత్యామ్నాయం మార్గాలు? ఎక్స్రే చేయించారా సార్? ఎక్స్రే ఏమైనా తీసుకున్నారా? ఎక్స్రే తీసినాకే చూసి చెప్పారండి. ఓకే. జనరల్ గా ఏంటంటే మనకు మెడ నొప్పి ఏదైతే వస్తుందో దీన్ని మనం సర్వైకల్ స్పాండిలోసిస్ అని అంటాం అనమాట. సో మెడ కాన్స్టెంట్ గా కూర్చొని పనిచేసే వాళ్ళు 10 to 20 hours 10 to 15 hours లాగా పనిచేసే వాళ్ళు, లేదా కాన్స్టెంట్ గా మార్కెటింగ్ జాబ్ లాంటివి చేసే వాళ్ళు, సిస్టమ్ ముందు వర్క్ ఎక్కువగా చేసే వాళ్ళు, సో కాన్స్టెంట్ గా బండి డ్రైవింగ్ లాంటివి చేసే వాళ్ళు కామన్ గా ఏంటంటే మనకు మెడ నొప్పి సివియారిటీ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. మెడలో ఉండే ఎముకల్ని మనకు సర్వైకల్ స్పైన్ అని అంటాం అనమాట. ఈ స్పైన్ లో ముఖ్యంగా 7 వర్టిబ్రాస్ ఉండడం జరుగుతుంది. దీన్నే మనం సర్వైకల్ వర్టిబ్రాస్ అని అంటారు. సో సర్వైకల్ వర్టిబ్రాస్ లో మనకి ఏంటంటే కామన్ ఈ అరుగుదల సివియారిటీ ఏవైతే ఉంటాయి C3, C4,
C4, C5, C6, C7 రీజన్స్ లో జనరల్ గా ఈ డీజనరేటివ్ చేంజెస్ అనేవి ఎక్కువగా రావడం జరుగుతుంది. దీన్నే మనం సర్వైకల్ స్పాండిలోసిస్ అని అంటారు. సో రెండవ కండిషన్ వచ్చేసి ఎక్కువగా మార్కెటింగ్ జాబ్ లాంటి చేసే వాళ్ళలో, ఎక్కువగా బరువు ఉన్న వాళ్ళలో, తర్వాత ఎక్కువగా స్ట్రెస్ కి గురై పనిచేసే వాళ్ళలో, కాన్స్టెంట్ గా కొన్ని గంటల పాటు పనిచేసే వాళ్ళలో దీన్ని మనం డిస్క్ బల్జ్ అని అంటాం అనమాట. సో ఎముకలు ఏవైతే ఉంటాయి, ఎముకకి మధ్యలో ఉండాల్సిన డిస్క్ స్పేస్ ఏదైతే ఉంటుందో ఈ డిస్క్ స్పేస్ అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. దీంతో పాటు అక్కడ ఉన్న నరాలు ఏవైతే ఉంటాయో నరాల కంప్రెషన్ సివియారిటీ ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈ కంప్రెషన్ సివియారిటీ ఏదైతే ఉంటుందో ఈ మెడ నుంచి చేతులకు రావడం జరుగుతుంది అనమాట. దీన్నే మనం బ్రేకియల్ న్యూరాలజీ అని అంటారు. సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయిన్ సివియారిటీ వస్తుంది. కొందరికి పేపర్ చదివేటప్పుడు మెడ కింది కొంచెం పనిచేసేటప్పుడు, లేదా లాంగ్ స్టాండింగ్ గా కంటిన్యూస్ గా చూసేటప్పుడు, సో ఇలాంటి వాళ్ళలో పెయిన్ సివియారిటీ అనేది ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంది. దీన్నే మనం సర్వైకల్ స్పాండిలోసిస్ అని అంటాం అనమాట. ఈ స్పాండిలోసిస్ కి ఏంటంటే డీజనరేటివ్ చేంజెస్ అనేది పూర్తిగా తగ్గించుకోవాలి. దీంతో పాటు లోపల కాల్షియం తగ్గినా, లేకపోతే ఎండకి ఎక్స్పోజ్ కాకపోయినా, విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా, దీంతో పాటు మెడకి రెస్ట్రిక్షన్స్ లేకపోయినా, కాన్స్టెంట్ గా కూర్చొని పనిచేసినా ఇలా పెయిన్ సివియారిటీ అనేది ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఆల్రెడీ మీరు మెడిసిన్స్ వాడుతున్నాను అంటున్నారు. మెడిసిన్స్ తోటి, పెయిన్ కిల్లర్స్ తోటి పెయిన్ సివియారిటీ సబ్సైడ్ అవ్వకపోతే మీకు దగ్గరలో హోమియోకేర్ బ్రాంచ్ ఉంటుంది, గుంటూరు బ్రాంచ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్. మీరు ఒకసారి రిపోర్ట్స్ తీసుకెళ్లి కన్సల్ట్ అవ్వండి. ఎక్స్రే ఒకసారి, సర్వైకల్ స్పైన్ ఎక్స్రే ఒకసారి చేయించి రిపోర్ట్స్ తీసుకెళ్లి కన్సల్ట్ అవ్వండి. సురేందర్ గారు, జనరల్ గా ఆర్థరైటిస్ పేషెంట్స్ లో ఏళ్ల తరబడి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే హై డోస్ డ్రగ్స్ వాడటం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ లో అయిపోవడం, లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. మరి మీ హోమియోలో ఎలాంటి చికిత్సా విధానాలు, డయాగ్నోసిస్ దొరుకుతుంది? సో జనరల్ గా ఏంటంటే చాలా మంది కీళ్ళ నొప్పులతోటి బాధపడుతూ వస్తుంటారు. సో వీళ్ళు ఏంటంటే మనం ఫస్ట్ ప్రయారిటీ ఏ టైప్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ వస్తున్నాయని ఫస్ట్ గుర్తించాలి. సో ఫస్ట్ మనకి ఏ టైప్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ తో బాధపడుతున్నారు, వెదర్ ఇట్ ఈస్ ఆస్టియో ఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్ ఆర్ డిస్క్ బల్జ్. సో వీటిల్లో మనం ఫస్ట్ కేటగరైజ్ చేసి ఫస్ట్ వీళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ లాంటివి చేయించి కరెక్ట్ గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే కాన్స్టెంట్ గా పెయిన్ సివియారిటీ ఏదైతే ఉంటుందో పెయిన్ సివియారిటీ అనేది పూర్తిగా తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు తీసుకోవాల్సిన ఆహారపు అలవాట్లలో ముఖ్యంగా కాల్షియం రిచ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో కాల్షియం రిచ్ ప్రోడక్ట్స్ అనేది కంప్లీట్ గా తీసుకోవాలి. దీంతో పాటు రెగ్యులర్ ఎక్సర్సైజెస్ మినిమం అట్లీస్ట్ 20 to 30 minutes అనేది, ఎర్లీ మార్నింగ్ అట్లీస్ట్ 10 to 20 minutes అనేది ఎండలో కూర్చోవడం అనేది కంపల్సరీ. సో ఇలాంటి చేస్తే చాలా వరకు పెయిన్ సివియారిటీ తగ్గడంతో పాటు జనరల్ బాడీలో కాల్షియం పెరిగేదానికి అవకాశం ఉంది. పెయిన్ సివియారిటీస్ ఏవైతే ఉంటాయో ఆస్టియో ఆర్థరైటిస్ లాంటి కండిషన్స్ ఏవైతే ఉంటాయో పూర్తిగా తగ్గించుకునేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మనం చూడాల్సింది రుమటైడ్ ఆర్థరైటిస్ కండిషన్స్ లో ఎక్కడైతే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఎవరికైతే ఉంటాయో ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ లో పెయిన్ సివియారిటీస్ ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో ఆ పెయిన్ సివియారిటీస్ ని పూర్తిగా తగ్గించడానికి హోమియోపతి ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ గా పనిచేయడం జరుగుతుంది. దీంతో పాటు వాళ్ళు వాడుతున్న స్టెరాయిడ్ మెడికేషన్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ లాంటివి కానీ ఏవైతే మెడికేషన్స్ వాడుతుంటారో ఆ మెడికేషన్స్ ని పూర్తిగా నివారించేదానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇమ్యూన్ సిస్టమ్ ని డెవలప్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో కంప్లీట్ గా హోమియోపతి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే కాన్స్టెంట్ గా స్లోగా పెయిన్ కిల్లర్స్ డాంపర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. హోమియోలో ఆర్థరైటిస్ పరిష్కారాలు మా వ్యూవర్స్ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదండి ఇవాళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.